తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి ర్యాలీగా వెళ్లి అగ్రికల్చర్ కమిషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పాల్గొన్న నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో యూరియాతో సతమతమవుతున్న రైతుల గురించి మొత్తం బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ఏదైతే మనము ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కమిషనర్ మరియు సంచాలకుల కార్యాలయం దగ్గర వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని అయితే ధర్నా చేయడం కూడా జరిగింది. మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ మొత్తం టోల్గా అయితే ఇక్కడ ఉండి ఏదైతే మీడియా సమావేశాలు నిర్వహించడం కాదు, అయితే క్షేత్రస్థాయిలో పల్లెలకు వెళ్ళాలి అంటూ కూడా భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అయితే పల్లెలకు వెళ్ళి తెలిస్తే రైతు యొక్క కష్టం తెలుస్తుంది. వాళ్ళు రాత్రి అనక పగలనక మొత్తం టోల్గా క్యూ లైన్లో నిలబడేసి వాళ్ళు ఈ విధంగా ధర్నా అయితే అక్కడ ఉన్నటువంటి చెప్పులు కానీ లేదంటే ఈ యొక్క ఆధార్ కార్డులను కూడా ఆ క్యూ లైన్లో పెట్టి అయితే రోజుల తరబడి కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. రాత్రినక పగలనక అక్కడే పడుకుంటున్నారు అంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి క్షేత్రస్థాయిలో అయితే పర్యటన వెళ్ళి చూడాలి, చూసిన తర్వాతనే ఇచ్చేయాలి. ఏదో అయితే తూతూ మంత్రంగా మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో తూతూ మంత్రంగా మొత్తం టోల్గా రైతులను ఇబ్బంది పెడుతుంది. ఇటు బీజేపీ కానీ ఇటు అయితే కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు కూడా మొత్తం టోల్గా చూసుకుంటే ఇదే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇదే ఏదో 3-4 రోజులు అసెంబ్లీ నిర్వహించి చేతులు దులుపుకునేది కాదు. ఖచ్చితంగా దీనిపైన యూరియా పైన కూడా మాట్లాడాలి, స్పందించాలి అంటూ కూడా ఈరోజు ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడనే బైఠాయించి ఇక్కడ ఏదైతే మనం ఈ కార్యాలయం చూస్తున్నామో ఈ కార్యాలయంలోనే అయితే వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన తర్వాత ఇక్కడ నుండే బైఠాయించడం జరిగింది. బైఠాయించి భారీ ఎత్తున నినాదాలు చేశారు. నినాదాలు చేస్తున్న క్రమం లోపల ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క బీఆర్ఎస్ నాయకులని అయితే మొత్తం చూస్తున్నాం మనం. ఇక్కడ భారీ బందోబస్తుగా పోలీసులు కూడా భారీగా మోహరించిన క్రమం లోపల వారి అందరినీ కూడా కాసేపటి క్రితమే మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ భవన్కు అయితే తరలించడం జరిగింది. తరలించిన నేపథ్యంలో ఇప్పుడు అందరికీ కూడా బీఆర్ఎస్ నాయకులని మొత్తం టోల్గా కూడా పోలీసులు అరెస్ట్ చేసేసి బీఆర్ఎస్ భవన్కి అయితే తరలించారు. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.